అందరికీ నమస్తే, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ టు సాయి క్లాస్ వరల్డ్. అన్నా గుడ్ ఈవినింగ్ అన్న. నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికి గుడ్ ఈవినింగ్. సాయిబనా ఏం సంగతి, ఏంటి విశేషం అనుకుంటారా? సంథింగ్ స్పెషల్. మనమైతే ఎనీ టైం మీకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఇవాళ నుంచి కాదు 2022లో మనం ఆగస్టు తర్వాత మన ఛానల్ పెట్టినాం. ఇవాళకి 5 సంవత్సరాలు. ఇవాళ వరకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కార్లో తిరగాలి, కార్లలో వాళ్ళు తిరగాలనేది మన క్యాప్షన్ ఆప్షన్ కూడా. బట్ మన లెక్క వేరే కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తిరగాలి, వాళ్ళు కార్లో తిరగాలి, మన ఛానల్ కారే ఉండాలి, మన ఛానల్ కార్లో తిరగాలనేది ఆప్షన్లో వాళ్ళు పోతున్నారు. ఓకే, పొండి వెళ్ళండి చేయండి, నేను కావట్లే. కానీ బట్ ఏంటంటే ఫస్ట్ క్యాప్షన్ ఆప్షన్ అయినా సరే మనది. ఓకేనా, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తిరగాలి. ఇవాటికన్నా మనం ఒకటే అందరికి ఇప్పించాలి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అందరికి తిరగాలనే ఆప్షన్తో పోతున్నాం. కానీ నా ఛానల్ నుంచే తీసుకోవాలి, నా ఛానల్ సబ్స్క్రైబర్స్ అయి ఉండాలి, నా ఛానల్ ద్వారానే ఉండాలని మనం అనట్లే. ఒక కిరాణా షాప్ ఉంది, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మొత్తం నా కిరాణా షాపు కిరాణమే కొనాలి, నా షాప్లోనే కొనాలనేది ఆప్షన్ లేదు. అట్లా చెప్పుకుంటే అది మన అవసరం అయిపోతుంది. బట్ వాళ్ళు తిరగాలి, మనం ఇప్పిస్తున్నాం, వాళ్ళకు మనం సర్వీస్ చేయాలి. బట్ ఏంటంటే ఇవాళ నేను మెయిన్ వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే మన ఇవాళకి ఛానల్ పెట్టి దగ్గర 2022 ఆగస్టు తర్వాత మనం ఛానల్ పెట్టినాం. ఇవాళకి 4 years, నెక్స్ట్ 5 years మనం ఎంటర్ అవుతాం. జూన్, జూలై, ఆగస్ట్, ఇంకొక 2 months అయితే మనం 5 years క్రాస్ అయిపోతాం. బట్ మీరు పక్కన స్క్రోలింగ్ అవుతుంది. యాక్చువల్లీ నాకు సెల్ ప్రాబ్లం ఉంది. మన మొబైల్ ఏమవుతుందంటే యాక్చువల్లీ మనం మాట్లాడేదేమో వివో సెల్ అప్డేట్, మన వీడియో మొత్తం మాట్లాడిన వీడియో మొత్తం క్రియేట్ చేసేదేమో వన్ ప్లస్ మొత్తం హ్యాంగ్ ఓవర్ అయిపోయింది. అంటే స్టోరేజ్ ఎక్కువైపోయింది. అది చాలా ఇబ్బంది అవుతుంది. దాన్ని ఏంటంటే దాంట్లో మనం వీడియో ఇక చేయాలంటే మాత్రం నా వీడియోస్ అప్పట్లో ఉన్న మెమరీస్ మొత్తం డౌన్లోడ్ చేసి తీసేయాలి. నాకు టైం లేకని చేయట్లేదు. కాబట్టి ఇది మాత్రం ప్రజెంట్ పక్కన ప్లేయింగ్ లేదు. బట్ ఇక నా మాట అర్థం చేసుకోండి. ఒకటి, మీరు నా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అందరు కార్లో తిరగాలని ఇవాళ కూడా నేను చెప్తున్నా. ఇవాళ కూడా మీరు తిరగాలి, కార్లో తిరుగుతున్నారు. మీకు రేపు నేను నా ఛానల్లో ఇవాళ వరకు ఎంతమంది కొన్నారు అనేది మొత్తం మీకు రేపు వాళ్ళ సెల్ నెంబర్ మొత్తం ప్లే అయితే దగ్గర 1500 నుంచి 2000 వరకు వాళ్ళ సెల్ నెంబర్స్ ఉన్నాయి, అన్నీ ప్లే అవుతాయి. మీరు ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి అడగవచ్చు, సైప్ కార్స్ వాళ్ళు కారు కొన్నారా, ఎట్లుంది, ఏంది సర్వీస్, ఎట్లు ఇచ్చారు, ఏంది. ఎందుకంటే మనం 1-2 సెల్ నెంబర్ పెంచి మాట్లాడండి అంటే అది వేరు. మీకు 1-2 కాదు, 1500 నెంబర్లు పెడుతున్నాం. 1500 ఓనర్ నెంబర్లు, కొన్న వాళ్ళ నెంబర్లు పెడుతున్నాం. 1500 మంది నెంబర్ ప్లే అవుతుంటాయి. మీరు అడగవచ్చు. మన సైట్ కాల్స్ వాడు ఇవాళ వరకు ఇంత ముందుకు వెళ్తుంటే నాకైతే చాలా హ్యాపీగా ఉంది. బట్ పోతే మనం ఏంటంటే 2022లో కార్ ఛానల్ పెట్టినాం. అవాళ నుంచి ఇవాళ వరకు కూడా మనం ఒకటే అంటున్నాం, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కార్లు ఇప్పాలి, అందరు కార్లో తిరగాలంటున్నాం. కానీ అది నా ఛానల్ నుంచి, నా ఛానల్ ద్వారా నేనే అమ్మాలి, నేనే ఇప్పాలని మాత్రం అనట్లేదు. బట్ వేరే వాళ్ళు అంటున్నారు, చేస్తున్నారు అంటే వాళ్ళు మన ప్రోగ్రామ్ని వాళ్ళు తీసుకొని వాళ్ళు ఏదో ఇవాళ అంత ఒకటి ఎవరైనా సరే మనల్ని డిస్టర్బ్ చేస్తే మనం వాళ్ళని డిస్టర్బ్ చేస్తాం. అది మాత్రం పక్కా. ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్ 78,000 మంది ఉన్నారు. మీరు ఉన్నారు. ఒకటి నాకేంటంటే వాళ్ళు కూడా ఇప్పించాలి. మనం డిస్టర్బ్ చేస్తున్నాం అంటే వాళ్ళు కూడా మంచి పని చేస్తున్నారు, నేను కాదనట్లే. కానీ మనం చేసేది ఏంటంటే మీకు ఇప్పాలంటే వేయడం, నా ద్వారా మీకు ఇప్పిస్తాం, నా కోసం ఇప్పిస్తానని కాదు. ఎందుకంటే ఒకటి వాళ్ళు మాట్లాడే విధానం అంటే మన ద్వారా వాళ్ళు మూమెంట్ తీసుకొచ్చుకున్నారు. నేనేంటంటే ఏదైనా ఉంటే చెప్పండి, అంతేగాని మీరు ఈ విధంగా మన ఛానల్ ద్వారానే తీసుకొని మా ఛానల్ ద్వారా తీసుకోవడం అనేది మాత్రం కరెక్ట్ కాదు. దాని గురించి మాత్రం నేను మాత్రం కంపల్సరీ వీడియోలు పెడతా. యాక్చువల్లీ నాకు రోజుకి చెప్తున్నాగా యూట్యూబ్లో వీడియోలు పెట్టి మొత్తం చాలా హార్డ్ వర్క్ అయిపోయింది. అయినా కూడా పెడుతూనే ఉంటాం. ఎందుకంటే ఒకటి మాకు ఆప్షను, ప్రతి ఒక్కరు మాకు ఫోన్ చేస్తారు, అన్న నాకు 20,000 ఉన్నాయి, 30,000 ఉన్నాయి, కార్ కావాలన్నా కొంచెం 30,000 కార్ పెట్టినట్టు. అటువంటి కార్లు వచ్చినప్పుడు మేము పెడుతూనే ఉంటాం. మైండ్ మీద ప్రెషర్ పడుతుంది, హార్డ్ వర్క్ తీసుకుంటాం. ఏ వర్క్ తీసుకున్నా కూడా మీకు వీడియోలు పెడుతూనే ఉంటాం. ఒకటి, అందరు కార్లు తిరగాలి, అందరూ మా అమ్మ, నాన్న, అక్క, చెల్లె, అల్లు, కోడళ్ళు అందరు కార్లు తిరగాలి క్యాప్షన్ మంది, అంతమించి వేరేం లేదు. ఎక్కువసేపు మాట అయినా కాబట్టి తప్పుడు క్షమించండి. యాక్చువల్ ఏంటంటే సెల్ కొత్తది తీసుకోవాలి, కొంచెం డిస్క్ కూడా అంటే కొంచెం మొత్తం స్టోరేజ్ ఎక్కువైంది. ఏదేమైనా
మీకు మాత్రం వీడియోలు పెడుతూనే ఉంటా. సాయి క్లాస్ వాటిలో రోజుకు 3 వీడియోలు వస్తాయి. ఓకేనా, ఉంటా. రైట్, బెస్ట్ ఆఫ్ లైక్. గుడ్ ఈవినింగ్, ఎంజాయ్ రైట్ అన్న.